సృష్టిగతి సదా పరమాత్మ వైపే ఉంటుంది. ఇది అనివార్యము. కాని అప్పుడప్పుడు ఒక దుస్థితి ఉత్పన్నమవుతుంది. అజ్ఞానం, మోహం, అధర్మం పెరిగిపోతుంటాయి. లోకంలో ధర్మం లుప్తమవుతుందన్న భయం ఉత్పన్నమవుతుంది. లోకంలో ధర్మం లుప్తమైపోయినప్పుడు కరుణ నశించిపోతుంది. అదేవిధంగా సత్యం కూడా నశించిపోతుంది. రానున్న తరాలకు ధర్మం ప్రాప్తించాలంటే ఈరోజే అధర్మాన్ని నాశనం చేసి ధర్మాన్ని పునఃస్థాపించడం అనివార్యము పార్థ. ఈ పరిస్థితి అటువంటిదే పార్థ. ఇక ధర్మ సంస్థాపన చేసే కర్తవ్యం కేవలం నీదే. కనుక దౌర్బల్యాన్ని త్యజించు. ఇకనైనా యుద్ధం చేసేందుకు సిద్ధంగా ఉండు.